వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన ఆధునీకరణ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు 3 రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించనున్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించనున్న ప్రధాని మొత్తం 26,800 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధానమైన ఆకర్షణగా జింద్ సోనిపట్ మధ్య నడవనున్న దేశపు తొలి హైడ్రోజన్ రైలు నిలవనుంది. పర్యావరణ హిత రవాణా దిశగా అడుగులు వేస్తూ ప్రధాని మోదీ ఈ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. దీంతో పాటు హర్యానాలోని జింద్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు కురుక్షేత్రంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సిక్కో మ్యూజియానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చండీగఢ్లో 6,600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేవడంతో పాటు పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో కొత్త వైద్య కేంద్రాలను ప్రారంభించనున్నారు. రవాణా రంగాన్ని బలోపేతం చేస్తూ పంజాబ్లో ఢిల్లీ, అమృత్సర్, కత్రా ఎక్స్ప్రెస్ ను దేశానికి అంకితం చేయనున్నారు. వీటితో పాటుగా దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంగళగిరి, రాయపాడు స్టేషన్స్ తో పాటు ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఉండడం విశేషం.